అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జనసేన పార్టీలో ఓ ఎంపీ తీరు హాట్ టాపిక్ అవుతుందే. కొద్ది రోజులుగా జనసేన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన తీరు తయారైందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కాకినాడ కూటమి నేతలు కూడా ఆయనతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారా. చివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దూరం పెట్టడంతో అధినేత కార్యక్రమాలకి ఆయన దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందే. అసలు ఆ ఎంపీ ఎందుకు వివాదాస్పదమయ్యారు? దీని వెనుక ఉన్న కారణమేంటి? కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా పేరు. గతంలో జనసేన పార్టీకి ఆర్థికంగా పెద్ద దిక్కుగా ఉండేవారు. అందుకే ఆయనను తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి తీసుకొచ్చి కాకినాడ జిల్లా పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించారు. అంతకు ముందు వరకు పిఠాపురం జనసేనకు కొడారి తమ్మయ్య నాయుడు, డాక్టర్ పిల్లా శ్రీధర్ వంటి నేతలందరూ బలంగా పనిచేశారు. ఉదయ శ్రీనివాస్ వచ్చి రావడంతోనే వారిని దూరం పెట్టేశారు. ఎంపీ ఉదయ శ్రీనివాస్దే ఏకఛత్రాధిపత్యమైంది. ఆయన పిఠాపురం ఇన్ఛార్జిగా ఉండడంతో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా జనసేన టికెట్ ఇస్తుందని అందరూ ఊహించారు. కానీ పిఠాపురం నేతలు మాత్రం ఆయనకు దూరంగా ఉంటూ పిఠాపురం నుంచి తమకి టికెట్ ఇవ్వాలి, లేదంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనే కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. వారంతా ఊహించినట్టుగానే పవన్ ఇక్కడ నుంచే పోటీ చేశారు. అప్పటి వరకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఉదయ శ్రీనివాస్ను అధినేత పవన్ కాకినాడ ఎంపీ టికెట్కు సిఫార్సు చేసి ఆయనకే టికెట్ ఇప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి ఉదయ శ్రీనివాస్, వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీలో నిలిచారు. అయితే జనసేన, టీడీపీ నాయకులు కూడా లోపాయికారిగా వైసీపీ అభ్యర్థికే మద్దతిచ్చారని ప్రచారం ఉంది. అటు కూటమి గాలి బలంగా వీయడంతో తంగెళ్ల ఎంపీ అయ్యారు. అప్పటి నుంచి ఆయన మారిపోయారంటూ సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో నేరుగా ఉదయ శ్రీనివాస్ తలబడ్డారు. ఉదయ శ్రీనివాస్పై వర్మ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పోలీస్ కేసు కూడా పెట్టారు. మరోవైపు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, ఉదయ శ్రీనివాస్ మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఇప్పటికే వారిద్దరూ కలుసుకోరనే చర్చ ఉంది. ఇద్దరు కలిసి ఏ కార్యక్రమానికి హాజరు కారని చెప్తున్నారు. అటు జగ్గంపేట, తుని, పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనకు దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎంపీ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. దీంతో ఎంపీ ఒంటరివాడయ్యాడు అన్న ఆరోపణలు వచ్చాయి. ఉదయ శ్రీనివాస్ గతంలో పిఠాపురంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే ఆయనపై ఆరోపణలు రావడంతో పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే ఆ కార్యాలయాన్ని తొలగించారని కార్యకర్తలు చెప్తున్నారు. జనసేనలో సీనియర్లు, జూనియర్లే కాదు, సామాన్య కార్యకర్తలు కూడా ఆయనపై ఆగ్రహంగా ఉండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయన హవాకు గండి పడిందని వార్తలు ఉన్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా, కూటమిలో కీలక నేతగా, కేంద్రంలో, రాష్ట్రంలో బిజీ అవ్వడంతో పిఠాపురంలో ఉదయ శ్రీనివాస్ను నియమిస్తారని అందరూ ఊహించారు. ఉదయ శ్రీనివాస్ కూడా తానే ఇన్ఛార్జ్ అన్న స్థాయిలో పనిచేసేవారు. ఎప్పుడైతే ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయో ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారు. అందుకే పిఠాపురం 5 మ్యాన్ కమిటీలో ఒకరిగా మాత్రమే ఆయన్ను నియమించారు. అయినప్పటికీ ఎంపీ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వారిని కాకుండా తన అనుచరులను 5 మ్యాన్ కమిటీలో నియమించారు అన్న ఆరోపణలు, అసంతృప్తి, ఆగ్రహం మొదలయ్యాయి. అటు 5 మ్యాన్ కమిటీలో సభ్యునిగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును నియమించారు. మరో సభ్యుడిగా జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఉన్నారు. పవన్ కళ్యాణ్కు చేబ్రోలులో నివాస భవనం ఇచ్చిన ఓదూరు కిషోర్, యు కొత్తపల్లికి చెందిన శ్రీనివాస్లను కమిటీలో నియమించారు. వీరిద్దరూ జూనియర్లే, పెద్దగా రాజకీయం చేసే అవకాశాలు లేవు. కానీ తుమ్మల బాబుకు ఉదయ శ్రీనివాస్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దొరబాబు మాత్రం పార్టీ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తున్నారు. ఇవన్నీ అధినేత దృష్టికి వెళ్లాయి. దాంతో 5 మ్యాన్ కమిటీని కాకుండా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ని పిఠాపురంలో నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే పూర్తిస్థాయి కమిటీలు వేశారు. ఇది ఉదయ శ్రీనివాస్కు ఎదురు దెబ్బ అని పిఠాపురం నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోకుండా ఒంటెద్దు విధానాలకు పోతున్నారని చర్చ ఉంది. అంతేకాకుండా పార్టీని ఏమాత్రం పట్టించుకోవట్లేదని, ఎక్కడికక్కడ ముఠాలు, గ్రూపులు పెంచుతున్నారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. గతంలో పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్పై ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను తొలగించి పూర్తిగా ఇంటికి పంపేశారు.
ఇప్పుడు రెండో వేటు ఉదయ్ శ్రీనివాస్పై పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధినేత పవన్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మధ్య దూరం పెరిగింది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగినట్లుగానే సంక్రాంతి సంబరాల కోసం 2 రోజుల పాటు పిఠాపురం, కాకినాడలో పర్యటించిన పవన్ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ నెల 17న డిప్యూటీ సీఎం కాకినాడలో జరిగిన ఓ పరిశ్రమ శంకుస్థాపనకు వచ్చారు. ఆ కార్యక్రమానికి హాజరైన ఎంపీని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎడమొహం పెడమొహంగా ఉన్నారని ప్రచారం సాగుతుంది. ఏదేమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆయన పర్యటనకు కూడా ఎంపీ దూరంగా ఉండడంతో సీరియస్ అయ్యారని తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగుదేశంలో అసంతృప్తి నేతగా గుర్తింపు పొందిన ఓ నేతని వెంటేసుకుని తిరగడం, వ్యక్తిగత టూర్లకు వెళుతుండడం వంటి అంశాలు ఆయనకు మైనస్గా మారాయి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నామినేటెడ్ పదవుల్లో కూడా పూర్తిగా ఆయనకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవారు, బంధువులకి అవకాశం ఇచ్చారని ప్రచారం సాగుతుంది. అటు పార్టీ కోసం పనిచేసిన వారికి ఏమాత్రం ఛాన్స్ దక్కలేదని, ఆయన సిఫార్సు చేసిన జాబితాలు చూస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. దీంతో ఆయన పార్టీకి మరింత దూరం జరిపే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు వ్యాఖ్యలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద ఒకప్పుడు పవన్ కుడిభుజంగా ఉన్న తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఇప్పుడు ఆమడ దూరం జరిగారు. ఇది చిలికి చిలికి గాలివానలా మారుతుందా? ఇప్పటికైనా ఆయనలో మార్పు వస్తుందా? పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తిస్తారా అన్న చర్చ పార్టీలో మొదలైంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.